హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భాగ్య చెప్పిన ప్లాన్ ప్రకారం కరుణ ఇంటికి వచ్చి ఉంటుంది. ఇప్పుడే అమర్ మనోహరి కూడా భాగ్య వాళ్ళ ఇంటి దగ్గర నిల్చుంటారు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. వైజాగ్లో మా ఫ్రెండ్ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ చూసుకొని నేను భాగ్య ఉదయం వెళ్ళి సాయంత్రానికంతా తిరిగి వచ్చేస్తాము. ప్లీజ్ కాదనకండి, మేమిద్దరం వెళ్ళి వస్తాము అని కరుణ రిక్వెస్టింగ్గా అడుగుతూ ఉండడంతో, ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్పేసి వెళ్ళండి, అంతే. మీరు వెళ్తానంటే నేను ఎందుకు వద్దంటాను అని అమర్ అంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కరుణ చెబుతుంది. ఇక అమర్కి తెలియకుండానే భాగి కోల్కత్తా వెళ్తూ ఉంటుంది. ఫ్లైట్ కూడా కోల్కత్తాలో దిగేస్తుంది. కోల్కత్తాలో దిగిన భాగి కార్లో ఆ ఆశ్రమం దగ్గరికి అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అసలు నేను చేస్తుందంతా కూడా కరెక్టేనా? ఆయనకి చెప్పకుండా, ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా ఇలా అంజు డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం నేను ఇలా కోల్కతాకి వచ్చాను. అసలు నేను చేస్తుంది కరెక్టా కాదా? తప్పు చేస్తున్నానేమో. అయినా నా పైన అంత నమ్మకం ఉంచారు కదా, అలాంటిది నేను చెప్పకుండా రావడం కరెక్ట్ రాదేమో అని భాగ్య అనుకుంటూ బాధపడుతూ కారులో బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తర్వాత కరుణ రోడ్లో స్కూటీ పైన వెళ్తూ ఉంటుంది. అంటే భాగ్యతో పాటు కరుణ వెళ్ళకుండా భాగ్య మాత్రమే ఒంటరిగా కోల్కత్తా కారులో వెళ్తూ ఉంటుంది. ఇక్కడేమో కరుణ మామూలు రోడ్ పైన స్కూటీ మీద వెళ్తూ ఉంటే, అప్పుడు అమర్ ఆఫీస్కి వెళ్తూ ఉన్న అటుగా వెళ్తూ ఉన్న కరుణని చూసేస్తాడు. అదేంటి, భాగ్య కరుణ ఇద్దరు వైజాగ్ వెళ్తామని చెప్పారు, ఈ కరుణ ఇక్కడ స్కూటీలో వెళ్తుంది, భాగ్య ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా అని అమర్ మనసులో అనుకుంటూ, రాథోడ్ కార్ ఆపు, అదిగో ఆ స్కూటీలో వెళ్తుంది భాగ్య ఫ్రెండ్ కరుణే కదా అని చెప్పడంతో, అవును సార్ అవును అని రాథోడ్ చెబుతాడు. ఆ కరుణ స్కూటీని ఓవర్టేక్ చేసి కార్ని ఆపు అని అమర్ అంటాడు. ఆ విధంగానే ఆపేసి ఇక అమర్ కార్ దిగుతూ ఉంటే, అమర్ని చూసిన కరుణ నోరు తెరుచుకొని చాలా చాలా టెన్షన్ పడుతూ ముఖం తిప్పేసుకొని ఉంటుంది. మరి భాగ్య కోల్కత్తా చెప్పకుండా వెళ్ళింది అని అమర్కి నిజం తెలిస్తే భాగ్య పైన ఎలా కోప్పడతాడన్నది నెక్స్ట్ ఎపిసోడ్.